పరిశుద్ధ దూతల సమూహముతో హల్లెలూయా. అందరం పరలోకం వైపు రెండు చేతులెత్తి, పరలోకమందు నిత్యము దేవుని సింహాసనము ఎదుట 24 పెద్దలు పరిశుద్ధ దూతలు స్తుతిస్తూ ఉన్న వారితో కలిసి ఆయన సంఘమైన మనం స్తుతిద్దాం ప్రియులరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓరి రబబబ శబరబరబూరి బాబా, ఓ రరబబబ శకరబరబూరి రబబబ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి, బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ లేని వాళ్ళు కొనుక్కోండి. సెల్ ఫోన్ పరిశుద్ధమైంది కాదు, బైబిలే హోలీ బైబిల్, పరిశుద్ధ బైబిల్ పుస్తకం బైబిలే. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకున్నాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని
స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరూ తలలోంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఆరాధన అనే ప్రధాన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో ఉప అంశము మనము పరిశుద్ధత కలిగి ఆయనను ఆరాధించాలి అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. గత వారం కూడా మనము పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అనే వాక్య భాగాన్ని తీసుకొని మనము ఆరాధన ఎలా ప్రభువుని చేయాలో తెలుసుకున్నాం. హల్లెలూయా. పరిశుద్ధతే మన అలంకారము అని తెలుసుకున్నాం. హల్లెలూయా. అంటే పరిశుద్ధతను కలిగి లేక పరిశుద్ధతను ధరించుకొని పరిశుద్ధుడైన క్రీస్తుని వస్త్రముగా ధరించుకొని ఆయన వలె పరిపూర్ణులమై మనము మన దేవుడిని ఆరాధించాలి. అట్టి ఆరాధన దేవుడు అంగీకరించి మనకు ప్రతిఫలం దయచేస్తాడని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగములో యెషయా ప్రవక్తకు కలిగినటువంటి ఈ యొక్క దర్శనములో దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. ఆయన కలిగినటువంటి దర్శనం ఇది. ఆయన దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కలిగినటువంటి దర్శనం, కల కాదు, దర్శనం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంలో మోకరించి, అప్పుడు కలిగినటువంటి దర్శనం అన్నమాట. అప్పుడు ఆకాశం తెరవబడింది, పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద దేవుడు ప్రభు ఆసీనులై ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఆయన చొక్కా అంచులు, దేవుని యొక్క అంగి అంచులు దేవాలయాన్ని నిండుకుంటూ ఉన్నాయన్నమాట. ఆయనకు పైగా శరాపులు అంటే మహాదూతలు. అక్కడ శరాపులు అనే దగ్గర ఒక అంకె వేసి కింద చూడండి, అక్కడ మహాదూతలు ఒకటని అంకె వేసి కింద మరొక తర్జుమాలో ఉన్న విషయాన్ని రాశారు. మహాదూతలు అంటే దూతలు, రెండు రెక్కలు కలిగిన దూతలు ఉన్నారు, రెక్కలు లేని దూతలు ఉన్నారు. వాళ్ళు మనుషులను పోలినటువంటి దూతలు అన్నమాట, రెక్కలు లేని వాళ్ళు. తర్వాత 6 రెక్కలు కలిగినటువంటి శరాపులు ఉన్నారన్నమాట ఈ మహాదూతలు. వీరు 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ఆ సింహాసనానికి పైగా ఎగురుతూ వారు ఇలా స్తుతిస్తూ ఉండడం ఇక్కడ రాయబడింది. వారు 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. వారు ఇలాగూ స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు గొప్ప ఆ శబ్దంతో. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 సార్లు చెప్పడం అనేది ఏంటంటే ముమ్మాటికి 100కి 100 పాళ్ళు ఆయన పరిశుద్ధుడు, ఏ లోపము లేనివాడు. హల్లెలూయా. ఆరాధన సందేశంలో కూడా నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని ప్రభు ప్రశ్నించాడు. ఎవరు కూడా ప్రభువులో పాపాన్ని చూపలేకపోయారు. మన కోసం ఆయన
పాపంగా చేయబడ్డాడని విన్నాం కదా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. అంతేగాని ఆయనలో ఏ పాపము లేదు. కేవలము మన కోసము మన పాపాలన్నీ తన మీద వేసుకొని మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు, అంతే. ఆయన మహాపరిశుద్ధుడు. మహాపరిశుద్ధుడైన దేవుని సొంత కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. ఇక త్రిత్వంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడి పేరే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి పేరే పరిశుద్ధాత్మ. కాబట్టి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడే, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడే. హల్లెలూయా. వాళ్ళు ముమ్మాటికి పరిశుద్ధులు, 100% పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే తను ఏర్పరచుకున్నటువంటి వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క దర్శనం చూస్తున్నటువంటి యొక్క యెషయా ప్రవక్త తనను తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ అంగీల అంచులంతా కూడా మందిరాన్ని నిండిపోయింది. దేవుని తేజో మహిమ నిండిపోయింది. ఆ మహా తేజో మహిమలో, ఆ మహిమలో, ఆ వెలుగులో తనను తాను చూసుకుంటున్నాడు, తన చుట్టూ ఉన్న ప్రజలను చూసుకుంటున్నాడు అన్నమాట. అప్పటి వరకు యెషయా ప్రవక్త పెదవులు అపవిత్రంగా ఉన్నాయని ఆయనకు తెలియలేదు. అప్పటి వరకు ఆ పరిశుద్ధుడైన దేవుని దర్శనము చూచేంత వరకు, ఆయన అంగీల అంచులు దిగి మందిరాన్ని నిండుకున్నంత వరకు, ఆయన తేజో మహిమ నిండినంత వరకు యెషయా ప్రవక్త అందరి పాపాలు ఎత్తి చెప్పినటువంటి, అందరి పాపాలు చూపించినటువంటి యెషయా ప్రవక్త. అంటే ముందు వచనాల్లో కనబడుతుంది, 1వ అధ్యాయం నుంచి చదివితే. అందరి పాపాలు చూపించి గద్దించినటువంటి యెషయా ప్రవక్త పెదవులు అపవిత్రంగా ఉన్నాయని అప్పుడు దేవుని సన్నిధిలో, ఆ దేవుని మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో, ఆయన తేజో మహిమలో ఆయన పెదవులు అపవిత్రంగా ఉన్నాయని, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆయనతో ఎంతమంది సంబంధం కలిగి ఉన్నారో, ప్రవక్తల పరిచర్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అపవిత్రంగా ఉన్నట్టు ఆయన కనుగొన్నాడు. అప్పుడు వెంటనే యెషయా ప్రవక్త దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చూడండి 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. ఇలాగ ఎప్పుడైతే అయ్యో దేవా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నవాడిని అని చెప్పి దేవుని ఎదుట తన్ను తాను యథార్థంగా తను చూచిన పాపాన్ని, తనకు దేవుడు కనుపరిచిన పాపాన్ని ఒప్పుకున్నాడో వెంటనే దేవుడు ఒక కార్యం చేస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. ఆ యొక్క మహాదూతల్లో, ఆ శరాపుల్లో ఒక శరాపును పంపించాడట. హల్లెలూయా. ఆ 6 రెక్కలు కలిగి నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ శరాపుల్లో ఒక శరాపును పంపించాడట. చూస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. దేవాలయం బయట ఆవరణం ఉంటుంది, ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని ఎల్లప్పుడూ మండుతూ ఉంటుంది అన్నమాట, నుప్పులు ఉంటాయి దాంట్లో. హల్లెలూయా. అప్పుడు ఆ శరాపు ఒక పట్టుగర్ర లాంటి దాన్ని తీసుకొని, ఆ నుప్పు ఆ పట్టుగర్రతో తీసుకొని వచ్చి దేవాలయంలో ప్రార్థిస్తున్నటువంటి యెషయా ప్రవక్త పెదవులకు తగిలించాడట. చప్పలు కొట్టి దేవుని మహిమ. వెంటనే అతనికి ప్రాయశ్చిత్తం కలిగింది. అంటే అతని యొక్క పాపము పరిహరించబడిపోయింది, అతని పాపము నిర్మూలమైపోయింది అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ. ఇప్పుడు బలిపీఠము అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే మన కోసం బలైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని గుర్తొచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తము ద్వారా పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు
మన పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తూ మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో 16వ అధ్యాయము 23వ వచనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి ఎంత శ్రద్ధ తీసుకొని ఉన్నాడో అక్కడ రాయబడింది. మనలను 13వ వచనం చదువుమా. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోకి నడిపిస్తూ ఉన్నాడు, మనలను పవిత్రపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే 8వ వచనం కూడా చదువుతాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తూ మనకు ప్రాయశ్చిత్తం కలిగేటట్టు చేస్తూ, మనం ప్రాయశ్చిత్తం పొందిన తరువాత, అనగా మన పాపం పరిహరించబడిన తరువాత మనలను సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడని దీని యొక్క భావం. హల్లెలూయా. ఆ విధంగానే యెషయా ప్రవక్తను దేవుడు పవిత్రపరిచాడు ప్రియులారా. హల్లెలూయా. ఆ తర్వాత అతనికి ఒక స్వరం వినబడతా ఉంది పరలోకము నుండి. ఆ స్వరం చూడండి, 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవీయుగా వింటిని. ఆ అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుని యొద్ద నుండి ఒక స్వరం వస్తూ ఉంది. ఏంటంటే, నా దేవుడు అంటే తన నిమిత్తము ఎవరిని పంపాలి నేను ఇప్పుడు. హల్లెలూయా. ఈ ప్రజలకు నా యొక్క వాక్కు చెప్పడానికి ఎవరిని పంపేదను అని చెప్పి ప్రభు అంటున్నాడు. యెషయా ప్రవక్తున్నాడు, అక్కడ ప్రవక్తను ఆడబెట్టుకొని నేను ఎవరిని పంపేదని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు ఎవరిని బలవంతాన పంపడు, ఎవరిని బలవంతాన పంపడు. బలవంతాన పట్టి బంధించుకొని తనకు దాసుడుగా చేసుకొని, తనకు బానిసగా చేసుకొని ఆయన బలవంతాన తన పని చేయించుకోడు. ఆయన ఎంత స్వతంత్రుడో, మానవులమైన మనలను, ఆయన పోలిక, ఆయన స్వరూపమైన మనలను ఆయన వలె స్వతంత్రులుగా చేశాడు అనమాట. హల్లెలూయా. అందుకనే ఏదెన్ తోటలో ఆదాము హవ్వలను స్వతంత్రంగా వదిలిపెట్టాడు. హల్లెలూయా. చాలామంది ఇప్పటికి కూడా ప్రశ్నిస్తుంటారు, ఏమి ఆ పండు తినకుండా చేయొచ్చు కదా ఆయనకి తెలియదా అని. దేవుడు అలాగా చేస్తే వాళ్ళని బంధించి వాళ్ళని బానిసలుగా చేసుకొని ఆ విధంగా వాళ్ళని ఒక బానిస బ్రతుకుల్లో వాళ్ళని బంధించి ఆయనకి ఇష్టమైనది చేయించుకున్నాడని లెక్కకు వస్తుంది అన్నమాట. అలా కాదు, అది దేవునికి మహిమ కాదు. యోబు జీవితంలో సైతాను వేసిన ప్రశ్న అదే. ఏముంది, నువ్వు కంచేసావు కాబట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ, ఆయనకున్న సమస్త ఆస్తిపాస్తుల చుట్టూ నువ్వు కంచేసావు, అందుకని ఆయన స్తుతిస్తున్నాడు. కంచె తీసేయి, నీ ముఖాన్ని దూషిస్తాడని చెప్పాడనమాట. అందుకనే దేవుడు ఎవరిని బలవంత పెట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్టు దేవుడు చేసుకోడు అనమాట. దేవుడు ఎంత స్వతంత్రుడో అంతే స్వతంత్రులుగా మానవులను సృష్టించాడు. హల్లెలూయా. అందుకనే నీ ముందు పెట్టాడు, పరలోకాన్ని పెట్టాడు, నరకలోకాన్ని పెట్టాడు, పాపాన్ని పెట్టాడు, పరిశుద్ధతను పెట్టాడు, నీతిని పెట్టాడు, అవినీతిని పెట్టాడు, వెలుగును పెట్టాడు, చీకటిని పెట్టాడు, సమస్తాన్ని నీ ముందు పెట్టాడు. నీవే స్వతంత్రుడివి. అలాగని చెప్పేసి పాపంలో పోయి చస్తూ ఉంటే ఊరుకుండలా హెచ్చరించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నాయనా, నువ్వు ఆ పాపం మార్గంలో పోతున్నావు, ఆ మార్గంలో పోతే నీ గమ్యము నరకం, నువ్వు నశించిపోతావు అని. నువ్వు పరిశుద్ధ మార్గం ఎన్నుకొని పోతుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీ గమ్యానికి నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి దేవుడు ఎంత స్వతంత్రుడో మనలను కూడా దేవుడు స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. సొలొమోను రాజు కూడా అంటాడు కదా, ఓ యవ్వనుడా, నీ ఇష్టం,
నీవు ఏం తినాలనుకుంటావో తిను, ఏం తాగాలనుకుంటావో తాగు, ఏం చూడాలనుకుంటావో చూడు, ఏం అనుభవించాలనుకుంటావో అనుభవించు. కానీ తీర్పు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో, మర్చిపోబోకు అన్నాడు. లేత వయసు నడిప్రాయమును గతించిపోతాయి. నాకు వయసు ఉంది, నేనేమైనా చేస్తాను అనుకుంటావేమో, గతించిపోతావు, క్రింద పడిపోతావు, నశించిపోతావు. రేపు తీర్పులోనికి వస్తావు. దేవుని తీర్పులో నువ్వు తేలిపోతే నీవు నరకంలో వేయబడాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. అలాగని స్వతంత్రతను దేవుడు తీసేయలా, స్వతంత్రత ఇచ్చాడు మానవుడికి. హల్లెలూయా. కానీ దేవుడు తగిన హెచ్చరికలు చేయకుండా ఆయన మానలా, హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఉజ్జియారాజు మృతి పొందిన కాలంలో ఇశ్రాయేలీలు భయంకరంగా చెడిపోయి ఉన్నారన్నమాట. అలాంటి రోజుల్లో వాళ్లకు వాక్కు ప్రకటించటానికి నేను ఎవరిని పంపేదనంటున్నాడు ప్రవక్తను అక్కడ పెట్టుకొని. అంటే యెషయా ప్రవక్త తనకై తానే దేవునికి అప్పగించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. హల్లెలూయా. వెంటనే యెషయా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చప్పలు కొడితే మరిపోయి పడుతుంది. హల్లెలూయా. వెంటనే యెషయా ప్రవక్త చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. హల్లెలూయా. దేవుడు ఒకే చేశాడు. హల్లెలూయా. ఏ అభ్యంతరం పెట్టలా. ఎందుకంటే దేవుడే అతన్ని పవిత్రపరుచుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుతాం. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడు మరలా యెషయా ప్రవక్తని పంపాలని దేవుడు ఉద్దేశం కలిగి ఆ యొక్క మాట సెలవిచ్చాడు, నేను ఎవరిని పంపుదును అని పరిశుద్ధపరిచిన తరువాత. హల్లెలూయా. చెప్పండి ఏంటి? పరిశుద్ధపరిచిన తరువాత అంటే ఆ మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని నోట నుంచి వచ్చే ఆ మహాపరిశుద్ధమైన మాటలు ప్రకటించటానికి పరిశుద్ధపరచబడిన ఒక బోర కావాల, పరిశుద్ధపరచబడిన ఒక నోరు కావాల, ఒక పెదవులు కావాల, ఒక వ్యక్తి కావాలన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. చాలామంది ఆ మహాపరిశుద్ధుడైన దేవుని గురించి, ఆయన కుమారుడు యేసయ్యను గురించి, పరిశుద్ధాత్మని గురించి లెక్క లేకుండా ప్రకటన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితంలో వారి మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వారు మాట్లాడిన ప్రతి మాటను బట్టి పరిశుద్ధత లేకుండా మహాపరిశుద్ధుడైన దేవుని గురించి నానా విధాలుగా ఇచ్చలవిడిగా లెక్కలేని తనంతో అదేముందన్నట్టుగా మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు విమర్శ చేస్తాడనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధపరచబడకుండా ఈ మహాపరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మాటలు ప్రకటించడానికి మనకు అర్హత లేదు ప్రియులరా. అందుకనే దేవుడు మనలను కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షించాడు, విమోచించాడు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఆయన వాక్కులిచ్చి ఆయన మనల్ని ప్రకటించమన్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపర్దాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఆరాధన విషయంలోనికి వస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆరాధన కూడా ఎవరు చేయాలి? ఎవరు చేస్తే ఆయన అంగీకరిస్తాడు? ఎవరి పాపాలు పరిహరించబడ్డాయో, హల్లెలూయా, అంటే ఎవరి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిందో చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్ గాడ్. వారు మాత్రమే ప్రాయశ్చిత్తం పొందిన, పాప పరిహారం పొందినటువంటి పరిశుద్ధపరచబడిన వాళ్ళు మాత్రమే ఆ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. అప్పుడే ఆ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. మనము ఎంతోమందిని చూస్తాం, మ్యూజిషియన్స్ని. చాలా గంభీరంగా పాటలు పాడుతూ ఉంటారు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, చక్కగా నాట్యం చేస్తూ ఉంటారు. మన బ్రిట్టో గారు కూడా చెప్పారు చక్కగా సేవకుల మీటింగ్లో, డ్యాన్సులు వేస్తూ దావీదు డ్యాన్స్ వేస్తాడని చెప్తారంట. కానీ దావీదు లాంటి జీవితం ఉండి, దావీదు యొక్క సమర్పణ ఉండి, దావీదు ఎందుకు బట్టలు ఊడిపోయేంతగా ఆయన దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడో అది గుర్తెరిగి అదే విధంగా చేస్తే మంచిది. కానీ
లేకపోతే ఒక మ్యూజిక్ పెట్టుకొని దాని ప్రకారం డ్యాన్సులు వేస్తూ దావీదు నాట్యం ఆడాడని చెప్తే ఇది ఎంతవరకు దేవుడు అంగీకరిస్తాడు అని పాస్టర్ బిట్టో గారు కూడా సేవకుల మీటింగ్లో చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో అంతా అలవాటు అయిపోయింది. మొన్న ఒక రోజున పాస్టర్ ఈ వీడియో చూడని ఇచ్చింది. ఏంటంటే ఒక సిస్టర్ పాస్టర్ గారిని ఎదుర్కొని మాట్లాడుతూ ఉంది. ఏమిటంటే, నేను చర్చికి రావడం లేదు పాస్టర్ గారని. ఏమ్మా అంటే, మీ చర్చిలో క్యాషియో లేదు, మీ చర్చిలో ఇది ప్యాడ్ లేదు, మీ చర్చిలో ఏమి అసలు మాకేమి థ్రిల్ లేదు, మేము వేరే చర్చికి పోతాము, అక్కడ బాగా డ్యాన్స్ చేస్తారు, అక్కడ క్యాషియో ఉంది, అక్కడ అన్ని మ్యూజిషియన్స్ ఉన్నారు అని ఒక చిన్న వీడియో క్లిప్పు చూపించింది చూడు అని. నిజంగా ఈ రోజుల్లో నిజమైన ఆరాధనకు చోటు లేనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. గంభీరమైన ఆరాధనలు జరుగుతున్నాయి కానీ పరిశుద్ధమైన ఆరాధన, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, పరిశుద్ధమైన ఆరాధన, ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు స్వీకరించే పరిశుద్ధమైన ఆరాధన ఎక్కడ హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి, ఎవరైతే పరిశుద్ధపరచబడి హల్లెలూయా ఆరాధన చేస్తారో వాళ్ళ ఆరాధనే దేవునికి అంగీకారమైనది. ప్రియులరా హల్లెలూయా. అయితే ప్రియులరా, దేవుడు ఎంత ప్రేమ దయ కనికరాలు గల దేవుడు అంటే, ఆయన పాద సన్నిధికి వచ్చిన నిన్ను నన్ను ఆయన యెషయా ప్రవక్తని పరిశుద్ధపరిచినట్టుగా ఆయన దయగలిగిన దేవుడై కరుణగల దేవుడై పరిశుద్ధపరుచుకొని మరి అందరి ద్వారా ఆరాధనలను పొందుకుని వాళ్ళను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో నీకు ఆ పరలోక దర్శనాలు వస్తాయి. హల్లెలూయా. నీలో ఉన్న పాపము నీకు తెలియపరచబడుతుంది. నువ్వెంత ఘోర పాపం చేస్తున్నావో, ఎంత భయంకరంగా నీ పెదవులున్నాయో, నీ నాలుకుందో, నీ మాటలున్నాయో, నీ చూపులున్నాయో, నీ క్రియలున్నాయో, నీ కార్యాలున్నాయో, అవన్నీ దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మహాపరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రసన్నత, ఆయన తేజోమహిమ నిండుకున్నప్పుడు, ఆయన అంగీల అంచులు దిగి వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత మనకు తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని మందిరములో అల్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆనాడు జలముల మీద అల్లాడుతూ సమస్త సృష్టిని చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన 2024 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదనే ఆయన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు జలముల మీద సంచరించిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన మీద సంచరించేది కూడా ఆయనే. హల్లెలూయా. మన మీద కూడా జలముల మీద కదిలాడినట్టుగా మూవ్ అయినట్టుగా సంచరిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే. మనలందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు మనలందరినీ పరిశుద్ధపరిచేది కూడా ఆయనే. అందుకనే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధికి నేను రాను, నేను పాపం చేస్తున్నాను, నేను పాపం మానేసి వస్తాను అని అంటే వాడు ఎన్నడూ పాపాన్ని మానడము సాధ్యం కానే కాదు. వాడు ఆ పాపంలోనే పడి చస్తాడు తప్ప దేవుని సన్నిధికి రాకుండా వాడి పాపము ఒప్పింపబడదు. వాడు పాపమును వదిలిపెట్టలేడు. వాడు పాపములో నుంచి విడుదల పొంది దేవునికి ఇష్టమైన ఆరాధన చేసి దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని చివరి సమయంలో దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. ప్రియులరా, కాబట్టి దేవుని సన్నిధి ఎంతో ఎంతో అవసరం. దేవుని సన్నిధిలో మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు 2 లేక 3 వచ్చిన వెంటనే ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. యేసు ప్రభు ఉండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యాలు చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మీరు మీ బిడ్డలతో కలిసి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి రావాలి. హల్లెలూయా. వచ్చినప్పుడు ఒకవేళ మన జీవితాల్లో మరుగైపోయి అవి పాపం కాదులే, తప్పు కాదులే అనుకొని మనం యాజ్ యూజువల్గా సర్వసాధారణంగా మనం కొనసాగిపోతున్నవన్నీ దేవుని సన్నిధిలో నాయనా సర్వసాధారణం కాదయ్యా, ఇది పాపము అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి మనలను పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పించి
మనల్ని పవిత్రపరిచి ఆయనకు పవిత్రమైన ఆరాధన సమర్పించేటట్టు చేసి దేవుని యొక్క అనుగ్రహం పొందుకునేటట్టు చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడుకుందాం ప్రియులరా. హల్లెలూయా. రబబబబ శబరబరబబబ ఓ రిరబబ శకరబరబరబబ ఓ రబబబ శబరబరబబ. అందరు కళ్ళు మూసుకునండి, అందరు కళ్ళు మూసుకునండి. మీ జీవితాలని చూసుకోండి. దేవుని సన్నిధిలో మన ప్రభు అయిన యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తూ ఉన్నాడు. నాకు కాదులే అని చెప్పి నీ ముఖము పక్కకు తిప్పుకోబాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకు ప్రేమ, నీవంటే ఆయనకి ఇష్టం, నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. అలాగని చెప్పేసి నీవు స్వతంత్రత ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్ట ప్రకారము పాపాన్ని జుర్రుకోబాక, పాపం చేయబాక. ఒక రోజున తీర్పులోనికి వస్తావు. స్వతంత్రతగా వదిలేశాడు కదా అని చెప్పి ఇష్ట ప్రకారం జీవించబాక. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని ఉంది. ఈ భూమి మీద నాశనం అవడమే కాదు ప్రియులారా, రెండవ మరణం అని చెప్పబడిన అగ్ని గంధకాలతో మండే నరక గుండములో వేయబడతారు, తొయ్యబడతారు. తీర్పు ఉంది. జాగ్రత్త పడదాం ప్రియులారా. యెషయా ప్రవక్త ఆ మహా గొప్ప దర్శనములో అత్యున్నతమైన సింహాసనాన్ని చూస్తూ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనులు అత్యున్నతమైన దేవుణ్ణి చూస్తూ, ఆ యొక్క దర్శనం అంతా చూస్తున్నటువంటి తన మీదకి దేవుని తేజో మహిమ వచ్చింది. దేవుని అంగీలు వచ్చి మందిరాన్ని నిండుకున్నాయి. చాలా గంభీరమైన మహిమాన్వితమైన మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని దర్శనం అది. అదే సమయంలో ఆ దేవుని తేజస్సు ఎదుట అంతవరకు తను పరిశుద్ధుడు అనుకున్నటువంటి ప్రవక్త అయిన యెషయా పెదవులు అపవిత్రంగా కనబడుతున్నాయి. ఆ మహాదేవుని ఎదుట ఎవరు పవిత్రులుగా కనబడగలరు ప్రియులారా? ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడకపోతే, ఆయన మహిమ చేత పరిశుద్ధపరచబడకపోతే, ఆయన సన్నిధి కాంతి చేత పరిశుద్ధపరచబడకపోతే, ఆయన ఆత్మ చేత పరిశుద్ధపరచబడకపోతే, ఆయన వాక్యం చేత పరిశుద్ధపరచబడకపోతే ఎవరికి సాధ్యం? దేనితో సాధ్యం? అందుకే ఆ ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తను ఆయన బలవంత పెట్టి పంపడానికి ఇష్టపడడంలే. అతడు స్వతంత్రంగా ఒప్పుకున్న తర్వాతనే, తన యథార్థంగా తన పెదవులు పాపంతో ఉన్న ఒప్పుకున్న తర్వాతనే అతని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేసి తర్వాత అతను ఒప్పుకున్న తర్వాతనే పంపుతున్నాడు. నేను ఆరాధన చేసేస్తాను, నా దేవుడు అంగీకరించేస్తాడు, నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, నాకు విడుదల వస్తుంది అని భ్రమపడబాక. నీ ఆరాధన ఆయన స్వీకరించాలంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. పరలోకం వైపు చేతులు ఎత్తుతాం అనగా దేవుని వైపు చేతులు ఎత్తుతాం. అప్పుడు నీ చేతులు దేవుని ఎదుట పరిశుద్ధంగా కనపడాలి. దేవుని సన్నిధికి వస్తాం, నీ యొక్క అడుగులు పరిశుద్ధంగా ఉండాలి, నీ మార్గాలు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు, నీ హృదయ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఆ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి అప్పుడు నువ్వు ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయన స్వీకరించి ఆయన అనుగ్రహము నీకు చూపుతాడు ప్రియులరా. పరలోకం నీ కోసం తెరుస్తాడు, నీకు కావలసిన సర్వస్వం ఆయన అనుగ్రహిస్తాడు. నాకు కాదులే
అని నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఒకసారి పరిశీలన చేసుకో. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ పెదవుల గుండా వచ్చే మాటలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట విమర్శించబడుతుంది. జాగ్రత్త. నీ మాటలను బట్టే తీర్పు జరుగుతుంది. మన మాటలను బట్టే తీర్పు జరుగుతుంది. పిల్లరా, ఊరకనే ఏదేదో మాట్లాడేబాక. ఎన్నో మాట్లాడేశాడు అప్పటికే యెషయా ప్రవక్త, కానీ దేవుడు అతన్ని పవిత్రపరచాల్సి వచ్చింది. అందరి పాపాలు చూస్తున్నావేమో, నీ పాపాలు చూసుకోకుండా. ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని ఎతుకుతున్నావేమో, నీ కంట్లో ఉన్న దూలమంత పాపాన్ని చూసుకోకుండా. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, నీ కన్ను తేటగా ఉంటే, అనగా నీ కన్ను పరిశుద్ధంగా ఉంటే నీ దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది, నీ జీవితం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. యెషయా ప్రవక్త వలె యథార్థంగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? దేవుడు బయలుపరుస్తున్న అపవిత్రతను, ప్రభువా ఇదిగో ఈ అపవిత్రత నాలో ఉంది, నేను ఒప్పుకుంటున్నా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని యెషయా ప్రవక్త ఒప్పుకున్నట్టుగా నేను కూడా ఒప్పుకుంటున్నా, నన్ను పవిత్రపరచు. అలాగే నేను ఎవరిని పంపుదును అంటున్నావు, నన్ను పంపండి, నేను వెళ్తాను, మీ నామాన్ని ప్రకటిస్తాను. అయ్యా మీరు పరిశుద్ధుడయ్యేలాగా మేము పరిశుద్ధులమైండి. ఆ శరాపులను 24 పెద్దలను పరలోక దూతలతో కలిసి మేము కూడా పరిశుద్ధులమై మిమ్మల్ని ఆరాధించి పరిశుద్ధమైన ఆరాధన సమర్పించి మేము ఆస్వాదించబడ్డానికి మీ కృప మాకు దయచేయండి అని చెప్పి వేడుకుందామా? ప్రియులరా, తేలిగ్గా తీసుకోవద్దు. అలవాటుగా వినేసిపోయి మరలా యథాప్రకారము కొనసాగొద్దండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినంతలో మనము సిద్ధపడాలి పరిశుద్ధంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాము. అలాగే నిల్చొని ఉండగా సోదరుడు విక్టర్ బాబు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మీ సన్నిధిలో మమ్మల్ని రీతిగా సమకూర్చుకొని ప్రభా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి ధన్యతను, భాగ్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును నాయన, మా మాటలు మా నడతలు ప్రభా ఎలాగున్నాయో నాయన దేవా స్తోత్రం నాయన. అయ్యా మీ సన్నిధిలో ఉన్నటువంటి నాయన మేము నాయన ఎలాగున్నామో ప్రభా నాయన, మా ప్రవర్తన ఎలాగుందో ప్రభా నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. ఎవరి ఆరాధనను మీరు అంగీకరిస్తారో కూడా నాయన మీరు చక్కగా తెలియజేశారు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అవును నాయన, ఏదన్నా తప్పిదాలు, పాపాలు నాయన మాలు ఉంటే ప్రభా నాయన మేము వాటిని ఒప్పుకున్నప్పుడు ప్రభా నాయన మమ్మల్ని మీరు పవిత్రపరుస్తారని ప్రభా నాయన, మా పాపాలను మీరు క్షమించి పవిత్రపరుస్తారని ప్రభా నాయన, అప్పుడు మేము నాయన చేసే ఆరాధన నాయన మీరు అంగీకరిస్తారని ప్రభా నాయన మీరు సెలవిస్తూ ఉండగా ప్రభా నాయన ఈ సమయంలో ప్రభా నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ప్రభా నాయన దేవా స్తోత్రం నాయన. మీకు ఆయాసకరమైనది ప్రభా, మీకు వ్యతిరేకమైనది ఏదైనా ప్రభా మాలో ఏదైనా ఉంటే ప్రభా వాటిని ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా నాయన దేవా అయ్యా మీ సన్నిధిలో ప్రభా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీ ద్వారా నాయన క్షమించబడి ప్రభా నాయన అయ్యా మేము సంతోషముగా ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి నాయన కృప చూపించమని, సహాయము చేయమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి నాయన మీ నమ్మదగిన హస్తాలకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు.